గోవర్ధనగిరి దారి అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను కొలుచుకుంటారు భక్తులు. మరి ఆ గోవర్ధనగిరి ఇప్పుడు ఎలా ఉంది, అలాగే ఆ గిరి చుట్టూ ఉన్న వింతలు విశేషాలు ఒక్కసారి చూసొద్దాం. బృందావనంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన దేవాలయం మదన్ మోహన్ దేవాలయం. ప్రస్తుతం మనం ఆ దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏమిటో ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏమిటి? ఈ దేవాలయం చాలా పురాతనంగా కనిపిస్తుంది. ఈ మందిరం పేరు రాధా మదన మోహన మందిరం. ఈ మందిరాన్ని చైతన్య మహాప్రభు వారి యొక్క ప్రధాన 6 శిష్యులలో సనాతన గోస్వామి వారిచే ప్రతిష్టాపింపబడినటువంటి మందిరం. చైతన్య మహాప్రభుచే ఆజ్ఞాపింపబడగా బృందావనానికి వచ్చి ఇక్కడ రాధా మదన మోహన మందిరాన్ని స్థాపించారు. బృందావనంలో మరొక ముఖ్యమైన దేవాలయం దగ్గర మనం ఉన్నాం. ఈ దేవాలయం రాధా దామోదర దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ గర్భగుడిలో రాధాకృష్ణుల విగ్రహాలతో పాటు శ్రీకృష్ణుడు అలాగే గోవు పాదముద్రలు కలిగిన గోవర్ధన శిలను మనం దర్శించవచ్చు. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని ఇక్కడ దేవాలయ అర్చకులు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, ये देवालय का प्राशस्त्य क्या है, विशिष्ट क्या है? ये राधा दामोदर जी का मंदिर है. ये 500 वर्ष पुराना मंदिर है. ये हमारे चैतन्य महाप्रभु से शुरू है 6 गोस्वामी जी, उनमें जीव गोस्वामी जी ठाकुर जी हैं, राधा दामोदर जी बीच में ठाकुर जी आप दर्शन कर रहे हैं. इनका नाम है राधा दामोदर. संग में ललिता सखी जी है और राधा रानी जी. बड़े वाले आप देखिए राधा वृंदावन चंद्र हैं. ये कृष्णदास कविराज गोस्वामी जी हैं. इधर है राधा माधव जयदेव गोस्वामी जी के हैं और लास्ट में है राधा छलचिकन जी. ये भूगर्भ गोस्वामी जी के हैं. यहाँ की 4 परिक्रमा करने से जी की 1 परिक्रमा का फल प्राप्त होता है. बोलो गिरिराज महाराज की जय. अनंत विद्युद्युति चारुपीतम कौशेय संवेत नितंब बिंबम श्री कृष्ण चंद्रम शरणं गतोस्मि. రాధా దామోదర దేవాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ అనేక మంది భక్తులు అలానే అనేక మంది ఫారినర్స్ కూడా ఈ దేవాలయం పట్ల ఆకర్షితులై శ్రీకృష్ణ భగవానునికి వారి పట్ల ఆరాధ్య భావన కలగటానికి మూల పురుషుడైన ఈ స్వామి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. This is the Bhajan Kutir of our spiritual master, His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, and he did his bhajan here for many years in the 50s, all alone as an old man, old sadhu. Then all by himself he came to America, and because of his struggles and his sacrifice, now the chanting of Hare Krishna is all over the world. Many foreigners coming now to Vrindavan. Sujana Devi Dasi, I'm so grateful to be here in Vrindavan. By the mercy of my spiritual master, Srila Prabhupada, now we can all come and offer our respect and take the mercy of the deities here in Vrindavan and the Vaishnavas. Haribo! Prabhupada ki jai! ఫారినర్స్ అయ్యింది కూడా అద్భుతమైనటువంటి ఇక్కడ సంపద చూసి అలానే శ్రీల ప్రభుపాద బ్లెస్సింగ్స్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత భాగవత ఘట్టాలు చోటు చేసుకున్న ప్రాంతాలు అనేకం చూశాం. అయితే వేల సంవత్సరాలుగా ఆ ఆనవాళ్లను పదిలంగా ఉంచటంలో, కృష్ణతత్వాన్ని పదిలపరచటంలో గోస్వాముల కృషి ప్రశంసనీయం. వారు నిర్మించిన అద్భుత కృష్ణ మందిరాలు సమున్నతంగా మనకు కనిపిస్తాయి. కాలక్రమంలో ఈ దేవాలయాలు కృష్ణతత్వం మరుగున పడుతున్నాయి అన్న దశలో వాటిని పునరుద్ధరించడానికి ఆ మహత్తర ఘట్టాలను ప్రపంచవ్యాప్తం చేయటానికి నడుం కట్టారు శ్రీ ప్రభుపాదుల వారు. ఇస్కాన్ హరే కృష్ణ మూవ్మెంట్ పేరుతో కృష్ణతత్వాన్ని ఒక ఉద్యమంగా మొదలుపెట్టారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ దేశ విదేశాల్లో శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక ప్రవచనాలు, కృష్ణతత్వాన్ని, భగవద్గీతను బోధిస్తూ అనేక శ్రీకృష్ణ మందిరాలను అత్యద్భుతమైన కళాశోభితంగా నిర్మిస్తూ వచ్చారు. మధుర, బృందావనం అనే కాక భారతదేశమంతటా అలానే ప్రపంచంలోని అనేక దేశాలలో భక్త బృందాలను తయారు చేసి వారిలో భక్తి బీజాలు నాటి భజన సంప్రదాయాన్ని ఉద్ధరించారు. ముఖ్యంగా విదేశీయులు అనేక మంది కృష్ణ భక్తి పారవస్యంలో తన్మయులయ్యారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక దేవాలయాలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయటంలో
ప్రముఖ పాత్ర పోషించిన ఒక ఆధ్యాత్మిక వేత్త, ఒక ఆధ్యాత్మిక సంపద ప్రస్తుతం మన ఎదురుగా ఉన్నారు. అలానే వారి పరంపరను కొనసాగిస్తున్న వారు అనేక మంది మనతో ఇప్పుడు ఉంటున్నారు. ఇస్కాన్ అనే ఒక బృహత్తరమైన సంస్థను రన్ చేస్తూ తద్వారా కృష్ణతత్వాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మన భారతదేశం వైపు గర్వంగా చూసుకునేలా చేసిన ఒక మహానుభావుడి తాలూకా దివ్య చరిత మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వారి శిష్య పరంపర మాటల్లోనే. స్వామి నమస్కారం. ఈ స్వామి తాలూకా ప్రాశస్త్యం ఏమిటి? అసలు వీరు ఇస్కాన్ ను స్థాపించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ సంస్థని స్థాపించినటువంటి ఆచార్యులు కృష్ణశక్తి ఆవేశ అవతారమూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రదేశము బృందావనంలో శ్రీ శ్రీ రాధా దామోదర మందిరం. 1965కు ముందు సంవత్సరం ప్రభుపాదుల వారు ఈ అమెరికాలో వెళ్ళి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ స్థాపించే ముందు ప్రభుపాదుల వారు కొన్ని సంవత్సరాలు ఈ మందిరంలో నివసించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చూస్తున్నటువంటి ఈ గదిలోనే శ్రీల ప్రభుపాదుల వారు ఉండేవారు. వారి గురువు గారి ఆజ్ఞ ప్రకారంగా ఈ హరినామాన్ని పాశ్చాత్య దేశాలకి ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రచారం చేయడం కోసము స్ఫూర్తిని పొందడానికి ప్రభుపాదుల వారు కొన్ని సంవత్సరాలు ఈ బృందావనంలో ఈ రాధా దామోదర మందిరంలో నివసించారు. సో ప్రభుపాదుల వారు ఇక్కడ ఉంటూనే తన ఆధ్యాత్మిక ఆచార్య యొక్క ఆజ్ఞ ప్రకారం భగవద్గీత భాగవత గ్రంథాలకి ఆంగ్లంలో అనువాదాలు ఇక్కడే చేసినారు. ఇండియాకు అలానే మనకు మాత్రమే పరిమితమైన అపారమైనటువంటి భగవద్గీత, భారతం, భాగవతం ఇలాంటి అద్భుతమైన జ్ఞాన సంపదను ప్రపంచ వ్యాప్తం చేసిన ఈ ఇస్కాన్ మూల పురుషుడి తాలూకా పూర్తి వివరాలు, అలానే ఇస్కాన్ చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఇక ఈ మందిరం నుంచే ఇస్కాన్ వేళ్లు కొని ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది అనటానికి అనేక సాక్ష్యాలు మనం ఈ దేవాలయంలో చూడొచ్చు. వారు జీవించి ఉన్న రూము, అలానే వారు ఇక్కడనే గ్రంథస్థం చేసిన ప్రదేశాలు, అలానే వారు వాడిన వంటశాల గాని, వారు భోంచేసి వారు శయనించిన మందిరాలు గాని అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं घटस्य पात्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि. ఇక మరో దర్శనీయ ప్రాంతం నిధివన్. భాగవతంలో రాధామాధవ రసరమ్య ఘట్టాలకు వేదిక ఈ ప్రాంతమే. శ్రీకృష్ణుడు, రాధాదేవి, మిగిలిన 16,000 మంది గోపికలతో నిత్యం రాసలీలలు సలిపిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఇక్కడ దర్శనమిస్తున్న ఈ మొక్కలని ఆ గోపికలకు ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. బృందావనానికే తలమానికమైన రాసలీలలు జరిగే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ వనాన్ని నిధివన్ అనే పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో ఇక్కడే ఈ ప్రాంతంలోనే రాసలీలలు సరిపినట్లుగా మనకు భాగవత పురాణ గాథలన్నీ చెబుతున్నాయి. అయితే ఇప్పుడు వారికి ఆ 16,000 మంది గోపికలకు ప్రతికలుగా అనేక వృక్షాలు, ఇక్కడ 16,000 చిన్న చిన్న వృక్షాలు మనకు దర్శనమిస్తున్నాయి. వీటన్నింటినీ కూడా గోపికలకు ప్రతీకలుగా భావిస్తూ ఇప్పటికి కూడా అంతే పవిత్రంగా చూడటం ఆనవాయితీగా వస్తోంది. మధ్యలో ఉన్న రాధాదేవి మందిరం రంగమంటపంగా కనువిందు చేస్తుంది. ఇక్కడ భక్తులు నృత్యాలు చేస్తూ ఆ మాధవుని ధ్యానిస్తారు, ఒక మహత్తరమైన అనుభూతికి లోనవుతారు. ఇక బృందావనం మొత్తం రాధాకృష్ణుల మధుర ఘట్టాలకు ఆలవాలమైన ఈ మొత్తం ప్రాంతాన్ని రాధాదేవికే అంకితమిచ్చాడట ఆ శ్రీకృష్ణుడు. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరి నోటి వెంట హే రాధే, శ్రీ రాధే అనే నామం మారుమోగుతూ ఉంటుంది.
ప్రతి గోడ మీద, చెట్టు మీద, పుట్ట మీద, గట్టు మీద అంతటా ఆ నామమే దర్శనమిస్తుంది. ఆమె అనుమతి లేనిదే ఇక్కడ ఏ పని కాదని స్థానికులు విశ్వసిస్తారు. ఇక్కడ రిక్షావాలాలు సైతం హే రాధే అంటూ పక్కకి జరగమంటూ సైగ చేస్తారంటే ఆ నామాన్ని ఎంతగా తమ మనస్సుకు హత్తుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ నిధివన్ మధ్యలో ఒక చిన్న నీటి కుండం కూడా మనకి కనిపిస్తుంది. దాన్ని లలితా కుండ అంటారు. శ్రీకృష్ణుడు రాధాదేవి అయిన ఇష్ట సఖి యొక్క దాహం తీర్చడానికి ఈ లలితా కుండ్ని ఏర్పరిచినట్టుగా చరిత్ర చెబుతున్నట్టు ఇక్కడ స్థానికులు మనకు తెలియజేస్తున్నారు. ఎంతో అద్భుతమైన ఈ నిధివన్ అనేక మహత్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పటికి కూడా భక్త కోటిని ఎంతగానో ఆకర్షిస్తోంది. మధురలో గోస్వాముల పరంపరలో నిర్మితమైన మరో అద్భుతమైన దేవాలయం దగ్గర మనం ఉన్నాం. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏమిటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇప్పుడు మనం ఉన్న ఈ దేవాలయం రాధారమణ దేవాలయం అంటున్నారు. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ బృందావనంలో ఉన్నటువంటి 6 ప్రముఖమైనటువంటి గోస్వామి మందిరాలలో ఇది ఒక మందిరం, శ్రీ రాధారమణ మందిరం. ఈ రాధారమణ మందిరాన్ని 6 గోస్వాముల్లో ఒకరైనటువంటి శ్రీ గోపాల భట్ట గోస్వామి వారు ప్రతిష్టాపించారు. గోపాల భట్ట గోస్వామి వారు ఒకనాడు నేపాల్లోని గండకి అనేటువంటి నదులకి పవిత్ర స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ వారికి కొన్ని శ్రీకృష్ణ శాలిగ్రామ శిలువలు వారికి దొరికాయి. ఆ శాలిగ్రామ శిలువలు బృందావనానికి తీసుకొచ్చి పూజ చేస్తూ ఉండగా ఒక వ్యాపారి బృందావనానికి వచ్చి ఖరీదైనటువంటి బట్టలు స్వామివారికి ఇచ్చి అలంకరించమని చెప్పారు. కానీ శాలిగ్రామ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నేను ఎలా అలంకరించేదని చెప్పేసి గోపాల భట్ట గోస్వామి ఎంతో ఆవేదన చెందారు. ఆ విధంగా ఆవేదన చెందుతూ స్వామివారికి ప్రార్థించి, స్వామి నేను నీకు ఆరాధన చేయాలని ఉన్నది అని వేడుకోగా ఆ నరసింహ చతుర్దశి నాడు స్వామి నరసింహ అవతారం గురించి ప్రస్తావన చేసి ప్రార్థించి సొమ్మసిల్లి పడిపోయారు గోపాల భట్ట గోస్వామి గారు. పొద్దున్నే లేచి చూడంగానే ఆరాధన చేద్దామని పూజ గదిలోకి వెళ్ళారు. పూజలోకి వెళ్ళంగానే ఆ 9 శాలిగ్రామ శిలలలో ఒక శాలిగ్రామము సాక్షాత్తు శ్రీకృష్ణునిగా ప్రకటితమయ్యారు. సో ఆ శాలిగ్రామమే శ్రీ రాధారమణ. బ్రహ్మాండ జగత్తులో ఇక్కడే ఒకే ఒక చోట సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంభూమూర్తిగా వెలిగిసినటువంటి ప్రదేశం ఇది ఒక్కటే. సో చాలా ప్రత్యేకమైనటువంటిది. సో ఇక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటే వారి యొక్క ముఖము శ్రీ రాధా గోపినాథుల వారిని దర్శించుకున్న దాంతో సమానము. వారి యొక్క వక్షస్థలము రాధా గోవిందుని దర్శించుకునే దాంతో సమానము. వారి యొక్క కింది భాగం పాదాల వరకు కనుక దర్శించుకుంటే రాధా మదనమోహన్ని దర్శించుకునే దాంతో సమానం. సో ఈ రాధారమణ మూర్తిని దర్శించుకోవడంతో 3 మూర్తులు ఆల్రెడీ దర్శించుకునే దాంతో సమానం అని ప్రాశస్త్యం ఇక్కడ చూస్తున్నారు. బృందావనం మార్కెట్ లో విదేశీయులు కూడా అనేక మంది మనకు కనిపిస్తుంటారు. విదేశీయులు ఈ ప్రాంతంలోని షాపింగ్ చేస్తూ అత్యద్భుతమైన కళాఖండాలకు ముగ్ధులవుతుంటారు. మనతో కొంతమంది విదేశీయులు ఉన్నారు. వారితో మాట్లాడి వారి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం. So we like here everything. We are in Vrindavan for the first time, and we know that it is holy land, beautiful land. We like everything here. That's great. Thank you very much. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Radha. సో అత్యంత ఆనందంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఆ ప్రాంతాల నుంచి విదేశీయులు కూడా ఇక్కడ అనేక వస్తువులు కొనడానికి ఎంతో సంబరంతో ఉంటూ ఉంటారు. అలానే హరే కృష్ణ నామస్మరణ వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు నిత్యం ఆ చాంటింగ్ జరుగుతూ ఉంటుంది. బృందావనంలో భక్తుల్ని అత్యంత ఆకట్టుకునే దేవాలయాల్లో మరొకటి బలరామకృష్ణుల దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రాధాన్యత ఏంటో హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గారు బిందు మాధవ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ దేవాలయం తాలూకా ప్రాధాన్యత ఏంటి?
దీన్ని శ్రీ కృష్ణ బలరాం మందిరం అంటారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు శక్తి ఆవేశ అవతారమూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు బృందావనంలో స్వయంగా వారు కట్టించినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని కృష్ణ బలరాం దేవాలయం అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ మూర్తులు శ్రీ కృష్ణ బలరాములు, అంతేకాకుండా శ్రీ నితాయ గౌరంగలు మరియు శ్రీ రాధా శ్యామసుందర విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ దీన్ని కృష్ణ బలరాం మందిరం అనడానికి వెనకాల ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ బృందావనంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భావనలన్నీ కృష్ణుడి చుట్టూ ఆడుకునేటువంటి భావనలో వారి కృష్ణుని వారందరూ ఒక స్నేహితుడిగా, వారిలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్గా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ బలరాముల యొక్క మెయిన్ విగ్రహాలు భక్తులందరూ ఆ భావనతో ఆడుతూ పాడుతూ ఎప్పుడు కీర్తనలు చేస్తూ స్వామి ముందు ఎప్పుడు నృత్యాలు చేస్తూ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల దీన్ని మెయిన్ గా ప్రభుపాదుల వారు దీనికి కృష్ణ బలరామ మందిరంగా జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. చరిత్రకు దర్పణం పడుతూ భక్తి సౌరభాలను వెదజల్లుతున్న గోవింద దేవ్జీ మందిరం నిజంగా ఒక అద్భుత కళాఖండంగానే చెప్పొచ్చు. భారతీయులనే కాక విదేశీయులను సైతం ఎంతగానో ఆకర్షిస్తున్నటువంటి ఇలాంటి మందిరం నిజంగా బృందావనానికే తలమానికం. కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. ఇదే తోవలో మనకు కనిపించే మరో అద్భుత ప్రదేశం బర్సానా. ఇది శ్రీకృష్ణుని ఇష్టసఖి రాధాదేవి జన్మస్థలంగా భావిస్తారు. రాధాదేవి తండ్రి వృషభానుడు ఆమె కోసం ప్రత్యేకంగా నిర్మించిన మహల్ గా దీన్ని చెబుతారు. దీన్ని ఇప్పుడు లాడ్లీలాల్ మందిర్ అని పిలుస్తున్నారు. రాధా మాధవీయంలో రాధాదేవిదే ప్రాధాన్యత అంతా. ప్రస్తుతం మనం రాధాదేవి నివాసంలో ఉన్నాం. ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? ఈ ప్రాంతం పేరేంటి? ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటి? మనం ప్రస్తుతం శ్రీమతి రాధారాణి పెరిగినటువంటి ప్రదేశమైనటువంటి వర్సానా అనేటువంటి గ్రామంలో ఉన్నాము. ఈ కొండ యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే రాధాకృష్ణుల యొక్క లీలలు 5000 సంవత్సరాల క్రితం జరగబోయే ముందు బ్రహ్మ శివులు ఇద్దరు రాధాకృష్ణులను ప్రార్థిస్తారు. ఏమని? మీ సేవలో మాకు పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించండి అని. అప్పుడు కృష్ణుడు వారికి ఏం చెబుతారంటే, మీరు కనుక శిఖరాలు అయితే ఆ శిఖరాల మీద మేము నివాసం ఉంటాము అని చెప్పి. సో ఈ శిఖరము మీద బ్రహ్మ తనకున్నటువంటి చతుర్ముఖాలని శిఖరాలుగా మార్చారు. ఇక్కడ ఉన్నటువంటి 4 శిఖరాలలో ఒక శిఖరం మీద రాధారాణి యొక్క కుటుంబం అయినటువంటి వృషభాను మహారాజు తన కుటుంబంతో ఇక్కడే నివసించారు. సో రాధారాణి అంటే జనరల్ గా చాలా మంది మనలో సరైనటువంటి అభిప్రాయాలు లేవు. శ్రీమతి రాధారాణి ఎవరు అని ఏమైనా ప్రశ్న వేస్తే దానికి పరంపరా విధంగా వచ్చేటువంటి కరెక్ట్ సమాధానం ఏమిటంటే, శ్రీమతి రాధారాణి కృష్ణుని యొక్క అతి ఉత్తమమైనటువంటి భక్తురాలు. అందరి భక్తుల్లోకెల్లా శ్రీమతి రాధారాణి అతి ఉన్నతమైనటువంటి భక్తురాలు. సో ఆమె భక్తికి సాటి వచ్చేటువంటి భక్తి ఇంకెవరూ చూపలేరు. అండ్ రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే, ఇద్దరు సపరేట్ కాదు. వారిద్దరూ ఎప్పుడు అది కృష్ణుడే రాధారాణిగా ఉన్నారనమాట. సో కృష్ణు యొక్క కృపని ఎవరైనా కావాలనుకుంటే అది శ్రీమతి రాధారాణి ద్వారా వెళ్తే శ్రీకృష్ణుని చాలా త్వరగా సంప్రదించవచ్చు, కృష్ణు యొక్క చరణాలని త్వరగా చేరుకోవచ్చు. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రీమతి రాధారాణి యొక్క పేర్లను ఎక్కువగా గానం చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే శ్రీకృష్ణు యొక్క కృపకి పాత్రలు కావాలంటే శ్రీమతి రాధారాణి కృపకు పాత్రలు అయితే త్వరగా కృష్ణు యొక్క కృపకు పాత్రలు కాగలుగుతారు. బావకు బుద్ధులు చెప్పిన వాడు, భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య.
బావకు బుద్ధులు చెప్పిన వాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య వాడు వేణుగును వెన్నెల కన్నయ్య. బర్సానాలో రాధాదేవి నివాసానికి దగ్గరలోనే మరొక అద్భుతమైన కట్టడం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇది రాజా మాధవ్ సింగ్ నిర్మించిన దేవాలయంగా చెబుతారు. ఇక్కడ అరుదైన సంప్రదాయాలలో ఒక సంప్రదాయంలో కృష్ణుని కొలుస్తూ ఉంటారు. అది హంస సంప్రదాయం అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నృత్య కృష్ణుగా పిలువబడతాడు. ఇక్కడ నృత్య భంగిమలో ఉండే కృష్ణుడు దర్శనమిస్తాడు. ఈ కట్టడం కూడా చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. బృందావనం వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తారు. ఇదొక దర్శనీయ స్థలం. చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముత్తుల కృష్ణయ్య వాడు లోకాలన్నీ కాచేవాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. బృందావనానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవర్ధనగిరి ప్రాంతం దగ్గర మనం ఉన్నాం. గోవర్ధనగిరి భాగవతంలోని అనేక అంశాలతో ముడిపడిన ఉన్న అంశం. ఇక్కడ ఒక అద్భుత ఘట్టం జరిగినట్లుగా ఈ ప్రాంతానికి చెబుతారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతాన్ని మానస గంగా ప్రాంతంగా పిలుస్తారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన నందుడు యశోదల కోరిక మేరకు ఆ పరమ పావన గంగను ఇక్కడికి స్వయంగా శ్రీకృష్ణుడు తన మనస్సులోంచి తీసుకొని రావటం ద్వారా ఈ కుంటం ఏర్పడింది. సో ఇందులోని గంగ పూర్తిగా పరమ పావన గంగగా భావిస్తారు ఇక్కడి భక్తులందరూ కూడా. అలానే భాగవతంలో కూడా ఈ విషయం చెప్పబడి ఉందని ఇక్కడ మానస గంగలో స్నానం చేసి పునీతులవటానికి, ఆ తర్వాత ఇక్కడ స్నానం చేసిన తర్వాత గోవర్ధనగిరికి చేరుకొని గోవర్ధనగిరిని పూర్తిగా కృష్ణుని తాలూకా రూపంగా భావించి దానికి ప్రార్థనలు చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా మానస గంగగా ప్రసిద్ధి చెందింది. బృందావన యాత్రకు వచ్చే భక్తులందరూ కూడా ఈ మానస గంగను ఆ తరువాత గోవర్ధనగిరిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. గోవర్ధనగిరికి వెళ్లే తోవలోనే మానసికంగా చెంతనే ఉన్న మరో ప్రముఖమైన దేవాలయం హరిదేవ్జీ దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మనవడైన వజ్రనాభుడు కట్టించినట్టుగా చెబుతారు. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయం తప్పనిసరిగా గోవర్ధనగిరి దర్శనానికి వెళ్లే భక్తులందరూ కూడా దర్శించి తీరాలనే ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. భాగవతంలో మనకు వినిపించే మరొక ప్రాంతం పేరు గోవర్ధనగిరి. శ్రీకృష్ణునికి ప్రతిరూపంగా భావించే ఈ గోవర్ధనగిరికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇంద్రుని గర్వమడచడానికి శ్రీకృష్ణుడు అతి పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగుగా చేసి తన చిటికెని వేలుపై ఎత్తి ఆబాల గోపాలాన్ని రాళ్లవాన నుంచి కాపాడిన అద్భుత ఘట్టానికి వేదిక ఈ ప్రాంతమే. 23 కిలోమీటర్ల మేర పరుచుకున్న ఈ పర్వతంలోని ప్రతి రాయిని, ప్రతి అణువును ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిరూపంగానే భావిస్తారు. అందుకే ఇక్కడ చిన్న చిన్న శిలలను తీసుకువెళ్లి శ్రీకృష్ణుని రూపంగానే ప్రతిష్ఠించి పెద్ద పెద్ద ఆలయాలు, గుళ్ళు, గోపురాలు కట్టి మరీ ఆరాధిస్తారు. అలాంటి మందిరాలు సైతం మనకు అనేకం ఈ యాత్రలో కనిపిస్తాయి. ఇక ఈ గోవర్ధనగిరి పరిక్రమణ అంటే 23 కిలోమీటర్ల కాలినడకన వెళుతూ పర్వతానికి ప్రదక్షిణ చేయటం మరొక ముఖ్య ఘట్టం. ఈ గిరి పరిక్రమణలో సైతం అనేక పురాణ గాథలు, సాక్ష్యాలు మనకు కనిపిస్తాయి. బృందావన
బృందావనానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం గోవర్ధనగిరి ఏరియా. గోవర్ధనగిరి భాగవతంతో పూర్తిగా పెనవేసుకున్న ప్రాంతం. మన వెనకాల ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా, ఈ కొండంతా కూడా గోవర్ధనగిరి అంటారు. భాగవతంలో ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ కొండ చుట్టూ అసలు ఎన్ని ప్రాంతాలున్నాయి, ఆ ప్రాంతాల యొక్క విశిష్టత ఏంటి, ఈ కొండ దగ్గరికి భక్తులు ఇప్పటికీ కూడా ఎంత నమ్మకంతో, ఎంత భక్తిభావంతో వస్తారు అనే విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. గోవర్ధనగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేసేవారు కొందరైతే, మరికొందరు అడుగడుగునా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళతారు. మరికొందరైతే 108 సార్లు సాష్టాంగపడుతూ ముందుకు కదలటం నిజంగా వారి అచంచలమైన భక్తిని చాటి చెబుతుంది. హరే కృష్ణ. మనం ఇక్కడ ఉన్న ప్లేస్ గోవింద తీర్థం అంటారు. గోవర్ధన పరిక్రమలో మొదటి ఘట్టం ఈ యొక్క గోవింద తీర్థం. సో మన వెనకాల కనిపిస్తున్నదే మన గోవర్ధన పర్వతం. ఈ పర్వతాన్ని కృష్ణుడు 7 రోజులు 7 రాత్రులు తన చిటికెన వేరు మీద మోసి బృందావన వాసులను రక్షించడం జరుగుతుంది. ఇంద్రుడి యొక్క బారి నుంచి రక్షించడం జరుగుతుంది. ఈ యొక్క గోవింద తీర్థం ఎవరైతే వాళ్ళ యొక్క నీళ్ళు తీసుకుని సంప్రోక్షణ చేసుకుంటారో వాళ్ళ పూర్వజన్మ పాపాలన్నీ నశించిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సో కాబట్టి మన అందరూ ఈ యొక్క గోవింద తీర్థంలో నీళ్లు చల్లుకొని వాళ్ళ యొక్క పవిత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక గోవర్ధనగిరి ప్రదక్షిణా మార్గంలో పరమ పవిత్రంగా భావించే మరో ప్రాంతం రాధాకుండ్, శ్యామ్కుండ్. ఇవి రాధాదేవి కోరిక ప్రకారం శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన నీటి కుండాలుగా భాగవతోక్తి. ఈ 2 నీటి కుండాలు పక్కపక్కనే ఉంటాయి. భక్తులు రెండింటిలో స్నానం చేసి తమ జన్మ ధన్యమైనట్టు భావిస్తారు. ఈ ప్రదేశం యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని రాధాకుండ మరియు శ్యామకుండ అంటారు. దీని వెనకాల ఉన్నటువంటి లీలా విశేషం ఏమిటంటే, కంసుడు పంపించినటువంటి పలు రాక్షసుల్లో కృష్ణుని సంహరించడానికి రేణుకాసుడు అనేటువంటి రాక్షసుడు ఒక ఎద్దు రూపంలో పంపిస్తారనమాట. సో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవానుడు ఆ బాలుని రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రేణుకాసుడిని వధిస్తాడు. వధించేసిన తర్వాత శ్రీమతి రాధారాణి తన చెలికత్తులతో శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, నువ్వు ఎద్దుని చంపావు కాబట్టి ఇది ఎంతో పాపకార్యము, ఒక ఎద్దుని సంహరించడం అనేది అది ఎంతో పాపం చేసినటువంటిది. దీన్ని సో నువ్వు చాలా పాపం చేసుకున్నావు, సో నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హత లేదు నీకు అని శ్రీమతి రాధారాణి అంటే, సో మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు ఈ పాపాన్ని పోవడానికి అని. నువ్వు అన్ని నదుల్లోకి వెళ్ళి నువ్వు అన్ని పవిత్ర స్నానాలు చేసి రావాలి, అప్పుడే నువ్వు అంత పవిత్రుడు అవుతావు, అప్పుడే మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీతో నేను సాంగత్యం చేయగలిగేది అని శ్రీమతి రాధారాణి అంటుందన్నమాట. సరే నేను అన్ని పవిత్ర ప్రదేశాలకు వెళ్లే బదులు అన్ని పవిత్ర నదులన్నింటినీ నేను ఎక్కడికే తీసుకొస్తానని చెప్తే, అప్పుడు అన్ని పవిత్ర నదుల్ని ఒక్కసారి ఆజ్ఞాపించగా యమున, నర్మదా, గోదావరి, సరస్వతి అన్ని నదులన్నీ వచ్చి అన్ని నదులు కలిసినటువంటి ప్రదేశమే శ్యామకుండ. సో ఈ శ్యామకుండలో శ్రీకృష్ణుడు అన్ని నదులను ఆహ్వానించగా జరిగిందన్నమాట. అప్పుడు ఆ కుండను చూసి శ్రీమతి రాధారాణి మోహన్ చిన్నబోతుందన్నమాట. నాకు సెపరేట్ కుండాను నేను ఒకటి క్రియేట్ చేసుకుంటాను, సృష్టించుకుంటానని చెప్పేసి శ్రీమతి రాధారాణి కూడా ప్రార్థిస్తుంది అన్ని నదులు. సో అప్పుడు శ్రీమతి రాధారాణి ఒక ప్రార్థన విని కూడా అన్ని నదులన్నీ ఇక్కడికి వచ్చి దీన్ని చేరుతాయన్నమాట. సో దాన్ని రాధాకుండ అని అంటారనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు రాధారాణిని తన కుండకు వచ్చి ఆహ్వానించి ఈ కుండలో స్నానం చేయమని చెప్పేసి ఆహ్వానిస్తాడు. రాధారాణి ఏమో కృష్ణుడిని ఇక్కడికి వచ్చి తన కుండలో స్నానం చేయమని ఆహ్వానిస్తుంది అన్నమాట. సో ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధమైనటువంటి ప్రతీకగా ఈ రాధాకుండ శ్యామకుండ అనేటువంటిది వెలిసింది. అంతేకాకుండా ఈ రాధాకుండ శ్యామకుండ అనేటువంటివి బ్రహ్మాండంలోనే అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలు. ఇంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశాలు మనకి ఎక్కడా దొరకవు. రాధాకుండ శ్యామకుండ అనేటువంటివి ఇంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఈ జగత్తులోనే, ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడా లేవన్నమాట. ఇది ఆచార్యుల వారి యొక్క నిర్ణయము. ఇది శాస్త్రాలు మనకి ఇది నొక్కి ఒక్క నుంచి చదువుతున్నాయి. అందులో భక్తులు ఎంతో పవిత్రంగా తప్పకుండా ఉందానికి వచ్చిన వారందరూ ఈ రాధాకుండ శ్యామకుండకు వచ్చి ఈ రాధాకుండలో 3 సార్లు మునిగి, మరలా శ్యామకుండలో 3 సార్లు మునిగి, మరలా రాధాకుండలో 3 సార్లు మునిగి ఆ పద్ధతి ప్రకారంగా రాధాకృష్ణుని యొక్క ప్రీతికి పాత్రలు అవుతారు. బృందావనంలో అనేక ప్రాంతాలను మనం సందర్శించాం. అలానే ఇస్కాన్ ఒక అత్యద్భుతమైన సంస్థ.
పూర్తిగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ విదేశాల్లో కూడా అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ సంస్థ ఎంతో ఉన్నతమైనది. ప్రస్తుతం మనం శ్రీ చెంచలపతి దాస బెంగళూరు ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఇస్కాన్ మూవ్మెంట్ విజన్ ఏంటి, అలానే వీరు ఎటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు, అసలు ఈ సంస్థ ఎటువంటి విషయాల్ని అలానే ఆధ్యాత్మికతను ఏ విధంగా ప్రపంచ దేశాల్లో చాటి చెబుతోంది అనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ISKCON, also known as the Hare Krishna movement, was started in the year 1966 by Srila Prabhupada. Prabhupada was born in Calcutta. He comes in the parampara of Sri Krishna Chaitanya Mahaprabhu. And it was the message of Sri Chaitanya Mahaprabhu that everyone should chant the name of Krishna, Rama, especially the Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. This Hare Krishna mantra. And by chanting this mantra, one can purify one's consciousness and realize our relationship with God, the Supreme Lord Krishna. And if we develop this consciousness to its perfection in this life, at the end of this life, we can return to the spiritual world, Krishna Loka, Goloka Vrindavana. Actually, this is the message of Bhagavad Gita. Krishna speaks many things in the Bhagavad Gita. Karma Yoga, Jnana Yoga, Dhyana Yoga. And in the end, in the 18th chapter, he says, now Arjuna, I will tell you something very confidential. Sarva guhya tamam bhuyaha shrunu me paramam vachaha. Arjuna, I will tell you my paramam vachaha, my supreme instruction. And what is that? Manmana bhavamad bhakto madhyaji mam namaskuru. Mameva eshyasi satyam te pratijane priyosi me. Krishna says, Arjuna, always think of me. Become my devotee. Worship me. And offer your respects to me. And by doing this, you will come to my abode, Krishna Loka, and I promise you this. So Krishna has said this is the Paramam Vachaha. This is his supreme instruction. And Chaitanya Mahaprabhu's message was that this bhakti to Krishna, Sharanagati to Krishna, can be practiced by everyone. It is not that it is only for the Brahmanas, it is only for the Pandits, it is only for Indians. No, it is for everyone in the world, because everyone is part and parcel of Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఒక అద్భుతమైన యాత్రను పూర్తి చేసుకుని మధుర బృందావనంలో దర్శనీయ క్షేత్రాలన్నీ పూర్తి చేసుకుని ఈ రోజు 5 రోజుల తర్వాత ఈ రోజు మళ్ళా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతం అందరు యాత్రికులు రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళని ఏ ప్రాంతాలు ఈ మధుర బృందావనాల్లో ఆకట్టుకున్నాయనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు మధుర బృందావనం ఈ ప్రాంతాలన్నీ తిరిగారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అసలు మేము రావడం కూడా మాకు అసలు అనుకోకుండా జరిగింది. ఈ ఇస్కాన్ వాళ్ళ ట్రిప్ వల్ల మేము తెలుసుకోలేని, అంటే మామూలుగా వస్తే మాకు ఇన్ని విషయాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని గుళ్ళు ఉన్నాయని కూడా తెలియదు మాకు. వీళ్ళ ద్వారా, ఇస్కాన్ వాళ్ళ ద్వారా వచ్చినందుకు మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, నందగావ్ అనే ప్లేస్ కానీ, అక్కడ రాధారాణి తిరిగిన ప్లేసెస్ కానీ, యమునా నదిలో స్నానము,
రాధా గోవింద్ జీ టెంపుల్స్ 5000 టెంపుల్లో మేము కొన్ని మాత్రం కవర్ చేయగలిగినాము. మెయిన్ గుళ్ళన్నీ కవర్ చేశాము. అది కూడా పూర్తిగా ఇస్కాన్ వాళ్ళ ద్వారానే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఇంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదని కూడా అనుకుంటున్నాము. ఇస్కాన్ వీరితో రావటం వల్ల అన్ని విషయాలు పూర్తి కూలంకుషంగా తెలుసుకోగలిగామని చెప్తున్నారు. అలానే అమ్మ మీరు చెప్పండి, మీకు ఏ ప్రాంతం బాగా నచ్చింది ఈ యాత్రలో? అదే గోకులు రాధాకృష్ణులు ఉంది కదండి, ఆ వనమే అయితే చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా కృష్ణుడు వచ్చి డాన్స్ చేసినట్టు అనిపించింది. ఇస్కానీ వాడు మాత్రం ఎంత ప్రేమగా చూసి మమ్మల్ని ఎంత బాగా తీసుకెళ్లారంటే అది ఒక అద్భుతమైన ఆనందం అండి. ఆ ఆనందాన్ని అనుభవిస్తే కానీ మనకు తెలియదు. చాలా బాగుందండి. బృందావనం ప్రతి ఒక్కరు చూడాలి. ఇస్కానీ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి, ఈ హరే కృష్ణ ఈ రాధా మాధవీయం ఎలా అనిపించింది ఈ బృందావనం యాత్రలో? చాలా అద్భుతం. నేను ఈ బృందావనాన్ని దర్శించడం అనేది రెండోసారి. మొదటిసారి మా బెంగళూరు ఇస్కాన్ తరఫున మాధవానంద ప్రభులతో రావటం జరిగింది. రెండోసారి బిందు మాధవ్ గారితో కలిసి యాత్ర కొనసాగించడం జరిగింది. చాలా నేను అప్పుడు ఈ యాత్రను దర్శించా కానీ ఇప్పుడు పొందిన అనుభవం చాలా గొప్పది. రాధారమణ టెంపుల్లో రాధా గోపీనాథ్, రాధా గోవింద, రాధా దామోదర ఈ 3 కలిపిన విగ్రహం రాధారమణ టెంపుల్లో నాకు ఎంతటి అనుభూతినిచ్చిందంటే నయనం గడ దస్తుదారయ వదనం గద్గద హృదయాగిర పులకాయ నిశ్చితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి అనే భావన నాకు ఎట్లా చెప్పాలనేది కూడా నాకు అంత అనుభూతి. అందులో సంకీర్తనలో కూడా ఏంటంటే ఒక వైష్ణవ మన తీర్థయాత్ర అనేది ఒక వైష్ణవ భక్తులతో కలిసి చేయాలి. అప్పుడే అది మనకి ఒక వైష్ణవ భక్తుల ద్వారా వెళ్ళటం వల్ల ఒక కృష్ణుని ప్రేమను మనం పొందగలం. బృందావనంలో ఏ ప్రాంతాలు చూసారు, మీకు ఎలా అనిపించింది? బృందావనంలో ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వచ్చాను ప్రభు. 2 రోజులు ఉన్నాను. కానీ నాకు బృందావనంలో ఏం చూడాలో కూడా నాకు సరైన అవగాహన లేక ఏదో కొద్ది టెంపుల్స్ చూసి వచ్చేయడం జరిగింది. కానీ ఈ తరం రావటం అది ఈ వైష్ణవ భక్తులతో రావటం, ఈ ఇస్కాన్ వారి ద్వారా రావటం వల్ల కృష్ణుడు బృందావనం చుట్టుపక్కల ఏదైతే నందగాం కానీ లేకపోతే రాధారాణి పుట్టిన ప్రదేశం బర్సానా కానీ ఆ అద్భుతమైన ప్రదేశాలు, చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఎన్నో ఆ 24 కిలోమీటర్ల పరిధిలో అనేక రకాలైనటువంటి కృష్ణుడు జరిపిన అద్భుత లీలలు యొక్క గుర్తులు ఇంకా కూడా సజీవంగా ఉన్నాయి. ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ సజీవమైనటువంటి ఆ గుర్తుల్ని మనం అనుభూతి పొందినప్పుడు అది మనసులో నుంచి ఉప్పొంగుతుంది. అది నిజంగా నేను చాలా ప్రభుపాదుల వారికి చాలా కృతజ్ఞుని. అద్భుతంగా ఆ ప్రదేశాలన్నీ చూసిన భావోద్వేగంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు ఈమెయిల్ ఫర్ ₹1 ఫ్రెండ్షిప్ ఫ్రీ. Domino's 1-on-1 Wednesdays అంటే buy 1 get 1 free.